ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి ఈ సంవత్సరం కూడా మీ సన్నిధిలో ఈ రీతిగా ఈ పిల్లలందరూ ప్రభువాని వాక్యం నేర్చుకున్నట్టు మీ సన్నిధిలో ఎలా ప్రవర్తించవలను వారు వారి దినములవే స్మరణ చేసుకున్నట్లు మీరు ఇచ్చిన ఈ మంచి దినంలో స్తోత్రములు ప్రభువా. ఈ కుటుంబాలను మీరు సాధ్యపరిచి ఈ తమ్ముళ్ళందరూ ఎంతో ప్రయాసతో ఇవన్నీ జరుగునట్లు సిద్ధపరిచి ప్రార్థించి నాయన తండ్రి నేడున్నట్లుగా ఆయా గ్రామాల నుండి పిల్లలందరినీ సమకూర్చినందుకు తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా వారు వచ్చిన పని మీద వారు దృష్టి కలిగి ఉండడానికి మీ వాక్యంలో నుండి మీ బిడ్డలు నేర్పేటువంటి ప్రతి విషయాన్ని ఆసక్తితో నేర్చుకోవడానికి వారికి కృపగా చేయాలి. క్రమమైన జీవిత విధానాన్ని అలవర్చుకొని మంచి భవిష్యత్తును మీ సన్నిధిలో వారు పొందుకోగలిగినట్లు మీ వద్ద ప్రార్థిస్తున్నాను. వారికి నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ రాత్రి కూడా మీరు మాతో ఉండి మాతో మాట్లాడండి. మీ శిరోచాటన మమ్మల్ని మరుగు చేసి ఆత్మ సంబంధమైన ఈ సంగతులను మేము గ్రహించే రీతిగా మాకు బోధించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. దానియేలు మొదటి అధ్యాయం. ఈ దినాల్లో మీకు క్విజ్ కోసం దానియేలు గ్రంథాన్ని ఏర్పాటు చేశారు. అయితే దానియేలు గ్రంథము దానియేలు అనే ఒక్కొక్కడి జీవితాన్ని గురించిన పుస్తకం. యూదులలో నుండి ఈ దానియేలు అనే కుర్రవాడు ఒక బానిసగా బబులోను చెరలోకి తీసుకువెళ్ళిపోబడ్డాడు. బబులోను సామ్రాజ్యము ఆ దినాల్లో నెబుకద్నెజరు అనే ఒక చక్రవర్తి ఏలుబడి చేశాడు. అతడు ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి వెళ్ళి యూదుల మీదకి వారిని ఓడించి వారిలో చాలా మందిని చెర తీసుకొని పోయాడు. చూడండి, మొదటి అధ్యాయంలో మొదటి వచనం. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేములోకి వచ్చి దానిని ముట్టడి వేయగా ఇతడు చాలాసార్లు చాలా మందిని జయించినట్లే ఈసారి యెరూషలేము మీద కూడా వచ్చి దానిని ముట్టడి వేసి అందులో ఏమేమి తీసుకెళ్ళాడో చూడండి. 2వ వచనంలో ప్రభు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను కనుక అక్కడ ఆ వస్తువులను శ్రీనాథ దేశంలోని తన దేవతాలయంలో తీసుకొని పోయి తన దేవతాలయకు గొప్ప సభలో ఉంచాడు. ఇక్కడ 2 విషయాలు తీసుకొని పోయాడని చెప్పబడ్డాడు. యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి దేవుడు అప్పగించాడు. సాధారణంగా నాయకుడిని ఓడిస్తాం. యుద్ధంలో ఏ యుద్ధం జరిగినా శత్రు రాజుని చంపినట్లయితే సైన్యాన్ని గెలిచినట్లయితే. కాబట్టి యుద్ధ తంత్రంలో కూడా వాడు ఏం నేర్పుతారంటే మీరు ఎవరి మీద గురి పెట్టద్దు, ఆ రాజు మీదనే ఎక్కువ గురి పెట్టండి అని తన సైన్యానికి బోధిస్తారు. అలాగే మనకు కూడా ఒక రాజు ఉన్నారు కదా. సాధారణంగా యవ్వన కాలంలో
మనకి మనమే రాజులుగా చలామణి అవుతాం. అంటే మన ఆలోచనలు మనమే చేస్తాం, మన తీర్మానాలు మనమే చేసుకుంటాం. ఎవరైనా సలహా ఇస్తే తీసుకుంటాం, తీసుకోకపోవడం అనేది మన ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకి మనమే రాజులుగా చలామణి అవుతాం. ఎవరి కాలంలో ఉండే చిక్కు ఇదొకటి. మనం ఎవరి సలహాలు అంత త్వరగా తీసుకోము, ఇతరుల మాటలు త్వరగా చెవికెక్కించుకోము. అందువల్ల చాలాసార్లు యవ్వనులు తప్పక తొట్టిల్లుదురు అని వాక్యంలో రాయబడింది. ఎందుకంటే సొంత నిర్ణయాలు చాలాసార్లు మిమ్మల్ని దారి తప్పిస్తాయి. కారణం మీకున్న వయసు కొంచెం కావడం, అనుభవం లేకపోవడం, అలాగే తొందరపడి నడవాలనేటువంటి తాపత్రయం, ఇవి మిమ్మల్ని దారి తప్పిస్తాయి. అందుకని శత్రువు కూడా రాజు మీద, దేవుని ఆలయంలోని ఉపకరణముల మీద దృష్టి పెట్టాడు. నెబుకద్నెజరు దేవుని ఆలయంలోని ఉపకరణములు ఎదురు తీసుకెళ్ళాడంటే అవన్నీ బంగారంతో చేయబడినాయి. యెరూషలేములోని దేవాలయంలోని పాత్రలన్నీ సొలొమోను బంగారంతో చేయించాడు. కాబట్టి విలువైనవి పట్టుకెళ్ళిపోయాడు నెబుకద్నెజరు శత్రువు. సైతాను కూడా, అపవాది కూడా మీ జీవితం మీద దాడి చేసినప్పుడు విలువైనవి పట్టుకుంటాడు. విలువ లేనివి, మీ పెన్నులు, మీ పుస్తకాలు దొంగిలించడం వాడు, లేకపోతే ఏదో మీకున్నవి చిన్నవి దొంగిలించి ఊరుకోడు. వాడు మీ ఆలోచనని పట్టుకుంటాడు, చెర పట్టుకుంటాడు. ఉదయం చెప్పారు కదా, నరుడి హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది. ఎందుకంటే వాడు హృదయం పట్టుకున్నాడు. అన్నిటికంటే మోసకరమైనదిగా హృదయం ఎందుకు తయారైంది? సైతాను మానవుని హృదయాన్ని ఆక్రమించుకున్నాడు. అందువల్ల అది మోసకరమైనది. మన ఆలోచన విధానాన్ని కూడా మనము చెడ్డదిగా చేసేసుకునే అంతగా వాడు ఆక్రమించుకున్నాడు. అది ఎప్పటి నుండి? బాల్యం నుండి. సరే, ఇక్కడ మనము చూసే దానియేలు గురించి ఇక్కడ ఏమనుందంటే, ఇదంతా అతను తీసుకొని పోయిన తర్వాత 3వ వచనం 4వ వచనం, రాజు అష్పెనజు అని తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలా ఆజ్ఞాపించాడు: ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణత, జ్ఞానము కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజ నగరునందు నిలువదగిన బాలులను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పును. చూడండి, ఇక్కడ ఈ దానియేలు అతని స్నేహితుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి అతని స్నేహితుడు, వీళ్ళంతా ఇలా తెప్పించబడ్డారు. వీళ్ళని ఎంపిక చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి నెబుకద్నెజరు ఎలాంటి సలహా ఇచ్చాడంటే, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యము, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై. చూడండి, ఇందులో వాళ్ళ ఎంపిక అతి శ్రేష్టమైన దాని మీదే ఉంది. నెబుకద్నెజరు కొంతమంది మనుషులను, బాలులను ఎంచుకోవాలనుకున్నప్పుడు ఏదో నాసి రకమైన వాళ్ళని ఎంచుకోలేదు, శ్రేష్టమైన వ్యక్తులను ఎంచుకున్నాడు. అందులో కూడా లోపము లేనటువంటి వారిని, సకల విద్యా ప్రవీణులను. సైతాన్ ఎప్పుడు ఇలాంటి ప్రాముఖ్యమైన వాటి మీదే గురి పెడతారని మీరు గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి? ఒక మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి? సమయం. ఏమండి, మన చదువుల కంటే, మన ఆరోగ్యాల కంటే విలువైనది సమయం.
ఎందుకు అలా అన్నానంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో 80 సంవత్సరాలు జీవించాల. ఎందుకని చెప్పండి? ఆయన 33.5 సంవత్సరాలే బ్రతికారు. ఈ 33.5 సంవత్సరాల్లో కూడా ఆయన సేవ చేసేది 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లోనే కొన్ని వందల మందిని ఆయన స్వస్థపరిచి ఎంతో మంచి ప్రసంగాలు చేసి కొన్ని వందలు లేక వేలల్లో ప్రజలను మార్చగలిగినప్పుడు ఆయన ఒక 80 సంవత్సరాలు బ్రతుకుంటే భూమి మీద ఇంకా ఎక్కువ సేవ చేసి ఉండేవాడు కదా, ఇంకా ఎక్కువ మందికి ఉపకారం కలిగేది కదా. అంతేనా కాదా? ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు లేదు, ఆయన ఏ చెడు ఎరగడు. కాబట్టి అలాంటి వ్యక్తి కేవలం 3.5 సంవత్సరాలే సేవ ఎందుకు చేయాలి? ఒక 15 ఏళ్ళు లేక 20 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళు సేవ చేస్తే ఎక్కువ మంది ప్రయోజనం పొంది ఉండేవారు కదా. ఎందుకని ప్రభు అంత తక్కువ పీరియడ్ ఎంచుకున్నాడు, తక్కువ సమయాన్ని? వీళ్ళరా మనం ఎంతకాలం జీవించామనేది కాదు, ఇక్కడ సమయం యొక్క విలువను గుర్తెరిగి ఎంతకాలం బ్రతికాము అనేది అది లెక్కలోకి వస్తుంది. మీరు ఇక్కడ ఎంతకాలం బ్రతికారనేది కాదు, మీరు బ్రతికినంత కాలం మీ సమయాన్ని ఎంత విలువగా వాడుకున్నారనేదే. కొంతమంది భక్తులైతే యవన కాలంలోనే డేవిడ్ బ్రైనార్డ్ అనే ఒక భక్తుడు 29 సంవత్సరాలకే చనిపోయాడు మిషనరీగా వెళ్ళి. ఇంకొక ఆయన పేరు నాకు జ్ఞాపకం లేదు కానీ 25 సంవత్సరాలు ఒక బిలియనీర్ అన్నమాట, చాలా డబ్బున్న వ్యక్తి. ఆయన 25 సంవత్సరాలకే మిషనరీగా వెళ్ళి చనిపోయాడు. విలేకరులు ఆయన అడిగినప్పుడు, అయ్యా మీరు ఇంత పెద్ద డబ్బుంది, చాలా ఎక్కువ, మీరు ఎందుకు ఇలా మీ జీవితాన్ని పారేసుకుంటున్నారంటే అతనేం చెప్పాడో తెలుసా? నేను నాకు కలిగి ఉన్నదంతా నేను క్రీస్తుకు అర్పించాలనుకున్నాను, అదొక్కటే నాకు తెలిసింది. నేను ఈ లోకాన్ని కానీ లేకపోతే దేనిని కానీ సంపాదించుకోవాలనుకోవటం లేదు. నేను నాకున్న దానిని క్రీస్తుకు అర్పించాలనుకున్నాను. అందుచేత నా డబ్బులే కాదు, నన్ను కూడా నేను అర్పించుకున్నాను. చాలా ధనవంతుడారు, వెళ్ళేటప్పుడు తనకున్న డబ్బంతా మిషనరీ సేవకి ఇచ్చాడు. అంతేకాకుండా సంతృప్తి పడకుండా 25 సంవత్సరాలకే తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ప్రాణం పోగొట్టుకోవడం ఎలా జరిగింది మీకు తెలియదు కాబట్టి, మిషనరీ సేవ అంటే పూర్వం చాలా కష్టంతో కూడుకున్నదిగా ఉండేది. అంటే ఇప్పుడు నాగరికత పెరిగి సౌకర్యాలు పెరిగి తక్షణ వైద్య సహాయం పెరగటం వల్ల ఇప్పుడు అంతగా మరణాలు లేవు. కానీ ఒకప్పుడు ఒక 50-60 సంవత్సరాల ముందు ఏమంటే చాలా చోట్ల వైద్య సదుపాయాలు లేవు. మన దేశానికి వచ్చిన చాలా మంది ఫారిన్ మిషనరీలు కూడా ఈ దోమల పుట్టి చనిపోయిన వారు ఉన్నారు. చిన్న చిన్న వ్యాధులతో, క్షయ వ్యాధితో, అలాగే ఈ కలరా లాంటి వ్యాధులతో చనిపోయిన వారు ఉన్నారు. ఇవన్నీ వాళ్ళ చిన్న వయసులో, కానీ వాళ్ళు చనిపోయే నాటికి ఒక 80 సంవత్సరాలు 90 సంవత్సరాల మనుషులు చేసే అంత శ్రేష్టమైన సేవలు చేయగలిగారు వాళ్ళు. ఆ కొద్ది సమయంలోనే మన ప్రభు చేసినట్లుగా 3.5 సంవత్సరాల్లో ఆయన కొన్ని వేల సంవత్సరాలకు సరిపడా బోధించాడు. ఎంతో మందికి ఆయన మార్గదర్శకుడు కాగలిగాడు, ఇన్స్పిరేషన్ కాగలిగాడు. వీళ్ళ ఇది సమయం చాలా విలువైనదని మీరు తెలుసుకోవాలి. మీ సమయాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు అనేది ఇంకా విలువైన విషయం. ఆరోగ్యం ఉండి ఏ పని చేయకుండా రోజులు గడపడం అనేది అతి పెద్ద విశేషమైన కార్యం. రోజు బడికి వెళ్ళి కష్టపడి చదువుకొని
ప్రయోజకులై చాలా మంది మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. డబ్బు సంపాదించుకుంటూ ఈ లోకంలో బ్రతికేవాడు ఉంటారు. కానీ మనము బైబిల్లో చూస్తున్నటువంటి మనకి దేవుడు అనుగ్రహించినటువంటి మాదిరికరమైన వ్యక్తులు ఉన్నారే, వాళ్ళు అలా జీవించలేదు. ఈ దానియేలుని నెబుకద్నెజరు తీసుకొచ్చి బానిసగా తీసుకొచ్చి అతనికి తమ సొంత భాష కల్దీయుల భాష నేర్చి ఆ దేశంలో చాలా మంచి ఆధిక్యతలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. రాజు భుజించే భోజనము, రాజు పానము చేసే పానీయము వాళ్ళకి ఇవ్వబడింది. కానీ దానియేలు వాటన్నిటిని ఆశించలేదు. తిండి వస్త్రములు ఇవి ప్రాముఖ్యమని వాళ్ళు భావించున్నట్లయితే దానియేలు ఇలాంటి శ్రేష్టమైన మెట్టు ఎదిగేవాడు కాదు. మీకు ఈ గ్రంథంలో మీరు నేర్చుకోవాల్సింది అదే. దానియేలు కేవలము అప్పటి వరకు బానిసలుగా ఉన్నారు. వారు అప్పుడు ఎంపిక చేయబడక ముందంతా వారి జీవితం బానిస జీవితమే. కష్టపడి పనిచేయాలి, తిండి కోసం వస్త్రాల కోసం వాళ్ళు ఎప్పుడూ అభద్రతా భావంతో వాళ్ళు బ్రతికారు. కానీ ఒక్కసారిగా వాళ్ళ స్టేటస్ మారిపోయింది. వీళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, విద్యను బట్టి వీళ్ళు ఎంపిక చేయబడ్డారు. ఈ 9 పిల్లలు దానియేలు, షడ్రక్, మేషాక్, అబేద్నెగో ఎంపిక చేయబడిన తర్వాత కూడా వీళ్ళు రాజు భుజించే భోజనం కానీ ఆయన తాగే పానీయం కానీ వాళ్ళు కలలో కూడా ఎఫర్ట్ చేయలేరు. ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి మీరు కనీసం టీ తాగలేదు ప్రస్తుతం. ఏమండి? ఎందుకని? అలాంటి ఖర్చు మనకి కొన్ని దినాలు మన సాధారణమైన ఖర్చులు వెళ్ళిపోతాయి. మరి దానియేలు అతని స్నేహితులు బానిసలుగా వాళ్ళు ఎన్నడూ ఊహించని అవకాశం ఇప్పుడు వారికి దొరికింది. రాజు భుజించే భోజనము, ఆయన పానం చేసే పానీయము వారికి ఇవ్వమని, అలా వారికి కొంతకాలం వారిని 3 సంవత్సరాలు, 1 రోజు 2 రోజులు కాదు, 3 సంవత్సరాలు వారిని పోషించమని రాజు వారికి ఆజ్ఞాపించాడు. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఆ కుర్రోళ్ళకు వస్తే వాళ్ళు ఏం చేశారు? మాకు అక్కర్లేదు. చూసారా? ఎప్పుడైనా మీరు ఆయాచితంగా ఉచితంగా మీకు ఏదైనా దొరుకుతుంటే మీరు దాన్ని కాదనుకుంటారా? అలా ఎవరు చేయరు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎలా వినియోగించుకుంటున్నారో చూడండి. మీరు చదువులో ఎంత క్వాలిటీ విద్యార్థులు అనేది కాదు లెక్క, మీకున్నటువంటి ఆ జ్ఞానాన్ని మీరు ఎంతగా ప్రయోగిస్తున్నారు డైలీ లైఫ్, మీ అనుదిన జీవితంలో మీరు దానిని ఎలా ప్రయోగిస్తున్నారు, మీకున్న విజ్ఞానాన్ని అనేది ముఖ్యం. ఈ దానియేలు అతని స్నేహితులు వీళ్ళు అందుకనే రాజు భుజించే భోజనం మాకు అక్కర్లేదు, మాకు కేవలం కాయగూరలు ఇప్పించండి, మా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇవి మాకు అక్కర్లేదు. పై నుండి జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? పై నుండి వస్తుంది అని తెలుసుకున్నారు వాళ్ళు. భూ సంబంధమైన జ్ఞానం కాదు, పై నుండి కూడా జ్ఞానం వస్తుంది అని మీరు నేర్చుకోవాలి. భూ సంబంధమైన జ్ఞానం అంటే స్కూల్స్కి వెళ్ళి మీరు నేర్చుకునేది, టీవీలు చూసి మీరు నేర్చుకునేవి, కొన్ని వింతలు విశేషాలు, పేపర్లు చదివి న్యూస్ తెలుసుకొని మీరు తెలుసుకునేదంతా భూ సంబంధమైనటువంటి. కానీ పై నుండి కూడా జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం మనల్ని ఎలా మనం కాపాడుకోవాలి, ఎలా నడుచుకోవాలి, మన తోటి వారిని ఎలా గౌరవించాలి, మర్యాద చేయాలి, ఇతరుల హక్కులకి భంగం కలగకుండా మనం ఎలా ప్రవర్తించాలి,
ఇవన్నీ పైనుండి వచ్చే జ్ఞానం నేర్పుతుంది. వీటికి ఏమైనా పుస్తకాలు ఉండవు, వీటికి ఏమైనా చదువులు ఉండవు, బడులు ఉండవు. కానీ దేవుడు మన కొరకు ఒక పుస్తకాన్ని కూడా రాయించాడు. అందుకనే బైబిల్ ప్రపంచంలో విరివిగా అమ్ముడవుతున్న గ్రంథంగా పేరుగాంచింది. కారణం ఏంటో తెలిసినా, ఇది ఏమండి ఎంతో మంది జీవితంలో షేప్ చేసిన, రూపించి, దీన్ని చదివి జ్ఞానవంతులైన వాళ్ళు ఉన్నారు. దీన్ని చదివి తప్పు మార్గంలో నుండి తమను తాము మరల్చుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకనే దానియేలు మాకు ఈ భోజనాలు అక్కర్లేదు కానీ మాకు కాయగూరలు ఇప్పించండి అని అడిగాడు. కొంతమంది వారి జీవితంలో పిల్లలు ఇప్పుడున్న మీడియాను బట్టి, సినిమాల్లో మీరు చూసే యాక్టర్లు వేసుకునే డ్రెస్సులు, లేకపోతే బయట ధనవంతులైన వారి పిల్లలు వేసుకునే ఖరీదైన వస్త్రాలు మీరు చూసినప్పుడు మీకు కూడా వాటి పట్ల కొంత ఆకర్షణ ఉంటుంది. మేము కూడా సంపాదించుకోవాలి, మేము కూడా కొనుక్కోవాలి. నేను మొన్న ఎక్కడో చూశాను, ఒకడు కిడ్నీ అమ్ముకొని ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నాడు. ఏమండి, అసలు అది నేను ఆశ్చర్యపోయాను. అది సర్వసాధారణం అంట ఆ ప్రాంతంలో. పిల్లలు వాటిని కొనుక్కోవడానికి రకరకాల అవయవాలు అమ్మేసుకోవడం అనేది. ఇవి చాలా విపరీతమైన ధోరణి. ఈ రోజున యువతి యువకులు వీటిని తాము కావాలనుకున్న దాన్ని సంపాదించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. చాలా తమను తాము అదుపు చేసుకుంటున్నారు. రాత్రింబగళ్ళు కష్టపడి ఆ సొమ్ముతో ఇలా కొనుక్కున్న వాళ్ళు ఎంతో మంది. అయితే దానియేలు చూడండి ఎలా కష్టపడుతున్నాడు. దేవుని కృపను సంపాదించుకోవడానికి ఈ లోక సంబంధమైన ఆధిక్యతలు ఏమీ అక్కర్లేదని అతడు ముందు రూఢీపరుచుకున్నాడు. మీరు కూడా తెలుసుకోండి, మీరు విద్యావంతులు అవడానికి మీకు డబ్బులు కావాలి అంటే మీ తల్లిదండ్రులకి డబ్బులు ఉండాలి, మిమ్మల్ని చదివించే డబ్బులు. చాలా మంది కార్పొరేట్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని చేర్పించి వేలకు వేలు డబ్బులు కట్టి చదివిస్తా ఉన్నారు. కానీ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అలా చదివించలేకపోవచ్చు, గవర్నమెంట్ స్కూల్లోనే చదివించవచ్చు. విద్యావంతులు అవడానికి ఏమంటే మీకు పెద్ద పెద్ద కాలేజీలు లేదా మంచి డబ్బులు కట్టిన కాలేజీలే అక్కర్లేదు. ఇదిగో దానియేలు చేసినట్లుగా మీరు కూడా కొన్ని విషయాల మీద దృష్టి నిలపాల్సిన అవసరం ఉంది. ఈ దానియేలు అతని స్నేహితులు పై నుండి వచ్చే జ్ఞానం మీద దృష్టి నిలిపారు. భూ సంబంధమైన జ్ఞానం కంటే పై నుండి వచ్చే జ్ఞానం. చూడండి, ఇక్కడ ఏమనుందంటే కొన్ని విషయాలు మనం చదువుతాం కానీ పట్టించుకోము. 3వ వచనంలో, మొదటి అధ్యాయం 3వ వచనంలో, రాజు అష్పెనజను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించాడు: ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరమందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి. తత్వజ్ఞానం తెలిసినటువంటి మనుషులు సాధారణంగా వయసులో పెద్దవారై ఉంటారు, కానీ కొందరు బాలులను తెప్పించమంటున్నాడు. ఇది మీకు వింతగా అనిపించాలి. వీళ్ళు బాలురు, కానీ వీళ్ళకి అప్పటికే తత్వజ్ఞానం తెలిసింది. వీళ్ళు సకల విద్యా ప్రవీణులు. లోపం లేని సౌందర్యం అనేది అది దేవుడిచ్చే గిఫ్ట్. అది మనకుగా మనం తెచ్చుకోలేం కదా. సౌందర్యం అనేది రాజవంశంలో ముఖ్యులు అనేది కూడా అది దేవుడిచ్చేదే. ఎక్కడ పుట్టాలి లేక మనం ఏ కుటుంబంలో జన్మించాలనేది అది కూడా దేవుడి చేత నిర్ణయించబడేది. కానీ ఇక్కడ తత్వజ్ఞానం అనేది, సకల విద్యా ప్రవీణత అనేది బాలుర స్థాయిలో రావటం అనేది అది ఎలా సాధ్యం?
కోరుకోకుండా ఎలా సాధ్యం? విపరీతమైన క్రమశిక్షణ లేకుండా బాలుర వయసులో మీకు తత్వజ్ఞానం ఎలా అభివృద్ధి? చెప్పండి, ఎవరికైనా ఎలా అభివృద్ధి? అందుకే వీళ్ళని వంకరలేని ప్రజలు అన్నారు యూదులు. తమ పిల్లలకి వాటిని నేర్పడంలో యూదులు చూపించేటువంటి పట్టుదల అంత ఎక్కువగా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. నేడు మీరు కొంతమంది తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని కూడా మంచి మంచి స్కూల్స్లో వేసి చిన్న వయసు నుండే వాళ్ళకి ఎప్పుడో వాళ్ళు యుక్త వయసులో నేర్చుకోవలసినటువంటి విషయాలని టెక్నికల్ సంగతుల్ని చిన్న వయసు నుండే నేర్పించే స్కూల్స్లో చేరుస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏమండి ఇంటర్మీడియట్లో ఐఐటి జేఈఈ అనేటువంటి ఒక బ్రాంచ్ ఉంది వాళ్ళ చదువులో. అలాగే ఎంసెట్ వైపు ఒకటి ఉంది. ఇంకా కొన్ని ఇలా వాళ్ళు ముందే నిర్ణయించుకుంటారు మీరు ఏది చదువుతారు అని అడుగుతారు. కానీ ఆ స్థాయి చదువుని ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకొస్తున్నారు, పిల్లల స్థాయి నుంచే నేర్పాలని. మరి యూదులు మనకంటే ఎంత ముందున్నారో చూడండి. వాళ్ళ పిల్లలు బాలురుగా ఉన్నప్పుడే తత్వజ్ఞానం నేర్పుతున్నారు వాళ్ళకి. సకల విద్యలలో ప్రవీణులుగా వారిని సిద్ధపరుస్తున్నారు. ఏమండి, పిల్లలకు ఇష్టం లేకుండా ఇదంతా సాధ్యమైందా? పిల్లలకు ఇష్టం లేకుండా సాధ్యం అవ్వదు. మీరు తెలుసుకోవలసింది ఏంటంటే మీకు ఇష్టం లేకుండా మీకు ఎవరు ఏది నేర్పలేదు. అర్థమైందా? ఇష్టపడి చేస్తే మీరు సాధించలేనిది కూడా ఏమీ ఉండదు. మీకు ఇష్టమైంది అనుకోండి, మీరు ఇలా ఎంతసేపు అయినా మీరు ఏ పనైనా చేస్తూనే ఉంటారు. ఒక ఆట ఆడమన్నా లేకపోతే ఒక పని చేయమన్నా మీకు నచ్చిన పని అయితే గంటల తరబడి మీరు టైంను మర్చిపోయి చేస్తూనే ఉంటారు. అలాంటి ఎనర్జీ మీకు ఉంటుంది. కానీ ఇష్టం లేకపోతే అది ఎంత తేలిక పనైనా మీకు బోరింగ్గా అనిపిస్తుంది, అలసట పుట్టిస్తాం. ఇశ్రాయేలీయులు తమ పిల్లల్లో ఇష్టాన్ని కలిగించే విధంగా, దేవుని పట్ల వారికి ఇష్టాన్ని పెంపొందించుకునే విధంగా ఏమండి వారు కూడా ప్రయాసపడేవారు. మీరు ఉదయం కూడా నేను చెప్పింది అదే. మీరు ఇక్కడ ఇదేదో భారంగా అనిపిస్తే మీరు వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీరేమి నేర్చుకోలేరు కూడా. మిమ్మల్ని ఎవరో బలవంతం చేసి ఇక్కడ ఉంచినట్లయితే మీరు వెంటనే వెళ్ళిపోవచ్చు, ఏమాత్రం సందేహపడక్కర్లేదు. నాకు ఒక మాట చెప్తే చాలు, ఎవరు మిమ్మల్ని అదుపు చేస్తున్నారు. వీళ్ళు అవన్నీ అలా కాదు, మీరు నేర్చుకోవాల్సింది. మీరు ఇష్టపడి చేసినట్లయితే మీరు భక్తిలోని టేస్ట్ మీకు అర్థమవుతుంది. దేవుని వాక్యము ఒక దానియేలు, ఒక షడ్రక్, మెషక్, అబేద్నెగో లాంటి వారు, యోసేపు లాంటి వారు మనం యూదులలో కనుగొనగలిగినప్పుడు క్రైస్తవుల్లో ఎందుకు కనుక్కోలేకపోతున్నాం? ఏమండి, క్రైస్తవులు యూదుల్లో నుంచే కదా వచ్చిన వాళ్ళు. యేసు ప్రభు యూదుడే కదా. యూదులలో ఇలాంటి యవనులు ఉన్నప్పుడు క్రైస్తవుల్లో ఎందుకు ఉండరు? తప్పకుండా ఉంటారు. కానీ అలాంటి వారిని మనము కనుగొనాలి, వెతకాలి, ఇష్టాన్ని పెంపొందించుకోవాలి. దేవుని సన్నిధిలో మనకి ఇవ్వబడిన ఈ గ్రంథాన్ని సకల విద్యా ప్రవీణత కలిగిన కొందరు బాలురు అని ఉంటుంది. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. జీవితంలో చిన్న వయసులో భక్తి విషయాలు వంట పట్టించుకోవడం. మీ వయసు పిల్లలు సాధారణంగా ఏం చేస్తారు? వీడియో గేమ్స్ ఆడతారు, లేకపోతే ఈ క్రికెట్ ఒకటి, లేకపోతే ఆడపిల్లలు అయితే వాళ్ళకి నచ్చిన గేమ్స్. ఇప్పుడు కంప్యూటర్ అయితే ఇక చాలా మంది దాని దగ్గర నుండి లేచే పరిస్థితి లేదు. పిల్లలకు కూడా పీసీలు ఇస్తున్నారు కదా, చాలా స్కూల్స్లో ఇస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే కొనిపెట్టేస్తున్నారు రకరకాలుగా. మరి బోలెడైన అవకాశాలు. కాబట్టి మీరంతా ఏం చేస్తున్నారు? సమయాన్ని వృధా పరుచుకునే విధంగా మీరు చేస్తారు.
మీరు చేసేవి చెడ్డవి మంచివి అని రెండు రకాలుగా ఉంటాయి. చెడ్డవి అని దేనిని అంటారంటే అవి మనసును పాడు చేసే ఈ సినిమాలు లేక ఇతర చెడ్డ విషయాలు అవే కానక్కర్లేదు. చెడ్డవి అని మనము ఒక ప్రక్కన నెట్టే అంశాలలో మన బుర్రని ఉదాహరణకి మీ భాషలో చెప్తారు. సెల్ ఫోన్లో మెమరీ కార్డు ఉంటుంది కదా, మెమరీ కార్డు ఒక 2 GB 4 GB ఉందనుకుందాం. మీకు ఇష్టం లేని పాటలో మీరు ఒక పాటలు ఎక్కించే వాడి దగ్గరకు పోయారు, మీకు నచ్చిన పాటలు వేయమంటే వాడు నా దగ్గర ఈ క్యాసెట్లు ఏమన్నాయని అవన్నీ అందులో వేసాడు. ఏమండి, మీ మెమరీ ఫుల్ అయిపోయింది. మీరేం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు? అందులో మీకు నచ్చిన దాన్ని ఉంచుకొని మిగతాదంతా డిలీట్ చేస్తారు. కానీ వాడు చేసింది ఏంటంటే ఆ మెమరీ అంతా ఫిల్ చేశాడు. ఉపయోగం లేని వాటితో కూడా, ఇష్టం లేని వాటితో కూడా, అవసరం లేని వాటితో కూడా ఫిల్ చేశాడు. అలాగే మీరు చదివేవి, మీరు చూసేవి, మీరు మీ స్నేహితులతో మీరు మాట్లాడేవి కూడా మీకు ఏ రకంగానూ ప్రయోజనం కలిగించకపోతే అవన్నీ అనవసరంగా మీ మెమరీని ఫిల్ చేస్తున్నట్లే కదా. మీరు ఒక కథ పుస్తకమే చదువుతున్నారు అనుకున్నాను, అది మీకు ఏ రకంగానూ ఉపయోగపడదు. ఒక నవల చదువుతున్నారు అనుకున్నాం, అది మీకు ఏ రకంగానూ ప్రయోజనకరం కాదు. ఏమండి, ఏముంటుంది అందులో ప్రయోజనకరంగా? కానీ మీరు దాన్ని చదువుతూ మీ సమయం అంతా అది ఫిల్ అవుతూ ఉంటుంది. గంటల తరబడి మీరు దాన్ని చదవలసి వస్తుంది, లేకపోతే టీవీలో చూసే అంశాలు, లేకపోతే మీ స్నేహితులతో ఆడుకోవడానికి ఒక టైం లేకుండా మీరు గంటల తరబడి వెచ్చిస్తున్నారు అనుకోండి, మీ మెమరీ అంతా ఫిల్ అయిపోతుంది. మీకు లాభదాయకం కాని అంశాలు మీ జీవితంలో చాలా వరకు ఆక్రమించేసుకుంటా ఉంటాయి. అదే మీరు గమనించుకోరు. ఈ వయసులో అదే మీరు గమనించుకోరు. కానీ ఇక్కడ ఉన్న ఈ విద్యార్థులు ఉన్నారే బాలురు, వీళ్ళు ఎంపిక చేయబడిన విషయాల మీదనే దృష్టి పెడతారు. ఏది ప్రాముఖ్యమో, ఏది ఆత్మకు సౌందర్యాన్ని కలిగిస్తుందో అలాంటి సంగతుల మీదనే దృష్టి పెడతారు. దేవుని సంబంధమైన పుస్తకాలలోనే తలకాయ దూరుస్తారు. అలాగే మనసును పాడు చేసేటువంటి చెత్త సాహిత్యము లేకపోతే పాటలో కాకుండా ఆత్మ సంబంధమైన గీతములు వింటూ పాడుతూ వాళ్ళ ఆత్మని ఉజ్జీవింప చేసుకుంటూ ఉంటారు. అవి మీరు ఇక్కడ తెలుసుకోవాలి. మిమ్మల్ని ఇక్కడ రప్పించిన అసలు ప్రాముఖ్యమైన ఉద్దేశం కూడా ఇదే. మీరు వేటిని చెరిష్ చేయాలి, మీరు వేటి అంత ఆనందించాలి, ఏమి చదవాలి, ఏమి చూడాలి, ఏమి వినాలి, ఇవి నేర్చుకుంటే మీ చిన్న వయసులోనే ఖచ్చితంగా మీరు మేలు పొందుతారు. ఖచ్చితంగా మీరు ఒక ఎత్తైన, మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మీరు ఎక్కుతున్నట్లుగా ఉంటారు. పైకి ఎగబాగుతారు మీ వయసు వాళ్ళకంటే ఎక్కువగా. కారణం మీ మెమరీ చాలా ఖాళీగా ఉంది. ఇంకొకటి కూడా, ఏ మెమరీ కార్డులోనైనా పూర్తిగా ఫిల్ చేశారంటే సిస్టమ్ స్లో అవుతుంది. అది మీ అందరికీ తెలుసు. మీ మెమరీ కూడా మీరు ఎక్కువగా అనవసరమైన చెత్తతో నింపుకున్నారంటే మీ లైఫ్ గ్రాఫ్ చాలా స్లోగా ఉంటుంది. అది పైకి వెళ్ళడానికి ఏమండి బోర్డంత సమయం తీసుకుంటుంది. అందుకనే కొంతమంది జీవితంలో నడి వయసు వచ్చిన సెటిల్ అవ్వరు. కొంతమందిని చూడండి, నేను ఈరోజు ఒక విషయాన్ని చదివాను. డెల్ కంప్యూటర్స్ అని ఉన్నాయి. కంప్యూటర్స్ లో డెల్ అనే ఆయన పూర్తి పేరులో చివరి డెల్ అని ఉంటుంది. ఒక మనిషి పేరు అది. ఆయన 18 సంవత్సరాలు కూడా రాకముందే స్కూల్లో చదువుతూ పారిన రకం. ఏమండి, వాళ్ళ ఉపాధ్యాయుల కంటే ఎక్కువగా సంపాదించేవాడు. కంప్యూటర్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. అతని
కాలేజీ విద్య అయిపోయే సమయానికల్లా BMW కారు కొని తిరుగుతున్నాడు. BMW అంటే తెలుసా మీకు? చూడండి, చాలా ఖరీదైన కారు అన్నమాట. వాళ్ళ టీచర్లు కూడా దాన్ని సంపాదించుకోలేని పరిస్థితిలో ఉండగా అతడు కారణం ఏంటి? చెప్పలేదు. జీవితంలో ప్రయోజనం కలిగించే వాటి మీదనే దృష్టి. మీరు కూడా అలా సమయాన్ని వాడుకోవడం నేర్చుకోవాలి. సమయం బోర్డంత ఉంది కదా అని మీరు దాన్ని వృధాగా గడిపేస్తా ఉన్నారంటే మీకేమీ ఉపయోగం ఉండదు. ఇనుప పనిముట్టుని మనం పదును పెట్టాలి. అలాగే మానవ హృదయాన్ని కూడా, మన జీవితాన్ని కూడా మనం ఎప్పుడు తాజాగా ఉంచుకోవాలి. అలా చేయాలంటే మీకు ఉపయోగపడే అంశాలు బైబిల్ సంబంధమైనవి, భక్తి సంబంధమైనవి, మీ మనసును ఫ్రెష్గా ఉంచుతాయి. మీరు ఎంత చేసినా ఇందులో అలసిపోరు, రిఫ్రెష్ అవుతారు. అర్థమవుతుందా? మీరు బయట చాలా విషయాలు ఉన్నాయి, అవి మీరు నేర్చుకున్నా లేక మీరు వాటిలో తలకాయ దూర్చినా చాలాసార్లు మీరు అలసిపోతారు. కానీ బైబిల్ సంబంధమైన వాటిలో మీరు రిఫ్రెష్ అవుతారు. అది తేడా. ఇవి మిమ్మల్ని ఇంకా ఇంకా కొత్తదనాన్ని తీసుకొస్తాయి, తాజాదనాన్ని తీసుకొస్తాయి మీ జీవితానికి, మీ ఆలోచనలకి. ఇక్కడ మీరు ఇంకా చూసినట్లయితే ఈ దానియేలు నాకు రాజు భుజించే భోజనం వద్దన్నాడు కదా, అప్పుడు ఏం జరిగిందట? పద్నాలుగో వచనం చూడండి. అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించారు. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటెను సౌందర్యముగాను కళగాను కనబడగా. చూడండి, ఇది ఎలా సాధ్యం? మాంసాహారము తినేటువంటి వ్యక్తులు పుష్టిగాను మరి చక్కగాను ఉంటారనేది సహజంగా మనము తెలుసుకోవచ్చు. కానీ వీళ్ళు అందరికంటే, రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడతారు. ఇదే అంతరంగ సౌందర్యం అంటారు. దీనిని చాలాసార్లు మీకు కొన్ని లోపములు ఉన్నా కూడా కొన్నిసార్లు మీరు చదువు బాగా చదవలేకపోవచ్చు. చురుకైన పిల్లల్లాగా విషయాలు మీరు వెంటనే అవగాహన చేసుకోలేకపోవచ్చు. క్లాసులో మీకంటే బాగా చదివే పిల్లలు ఉండవచ్చు, కానీ మీకంటే మనసు వికాసంతో ఉన్నటువంటి పిల్లలు ఎవరో ఉన్నారని మీరు తెలుసుకోండి. బైబిల్ మీరు నేర్చుకున్నట్లయితే, మీరు ఇందాక అన్నయ్య చెప్పాడే, ఉదయం లేచి మీరు ప్రార్థించడము, దేవుని వాక్యాన్ని ప్రతిదినము చదవాలని ఒక మంచి నిర్ణయాన్ని మీరు చేయగలిగితే, ఏమండి, క్లాసులో మీకంటే చదువుల్లో రాణించే పిల్లలు ఉంటే ఉండొచ్చు, కానీ మీ ముఖము కళగాను సౌందర్యంగాను కనబడటం మాత్రం ఖచ్చితంగా మీదే ఉంటుందని మీరు నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. దానికి కారణం ఏంటో తెలిసిన, ఇది హృదయమును నిర్మలపరుస్తా ఉంది. మనం తాగే నీళ్లు మన శరీరాన్ని శుభ్రపరుస్తూ ఉంటారు. తెలుసు కదా మీకు అందరికి, మనం నీళ్ళు ఎందుకు తాగుతామంటే మన శరీరాన్ని నీళ్లు శుభ్రపరచడానికి, విసర్జక వ్యవస్థ ద్వారా. ఏమండి, శరీరంలో ఉన్న తయారైన వ్యర్థ పదార్థాలు జీర్ణ వ్యవస్థ ద్వారాను, అలాగే రకరకాలైన మనం పీల్చే గాలి, వీటన్నిటి ద్వారా మనలో తయారయ్యే వ్యర్థ పదార్థాలని బయటికి పంపడానికి నీళ్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. సరిగ్గా వాక్యాన్ని జీవజలం అని ప్రభువు చెప్పాడు. మీరు జీవజలాన్ని త్రాగుతున్నట్లయితే, మామూలుగా దప్పికైనప్పుడు నీళ్లు త్రాగినట్లే మీ శరీరం శుభ్రపడుతున్నట్లయితే, మీరు జీవజలాన్ని త్రాగుతున్నట్లయితే మీ మనస్సును శుభ్రపడతాయి, మీ హృదయంలో మోసం అంతా పోతుంది.
ఇతరులను మోసం చేయడానికి కానీ, మోసం చేసి దాన్ని ఏదో ఒకటి సంపాదించుకోవడానికి కానీ మీకు ఇష్టం ఉండదు. మీరు కాని దాన్ని ముట్టడానికి మీకు ఇష్టం ఉండదు. అనవసరంగా ఇతరుల జోలికి పోవడానికి మీకు ఏమండి ఆ కొందరు అన్నది ఇష్టం అనిపించదు. కారణం ఈ జీవజలం మీ మనసును శుభ్రపరుస్తా ఉంది, మీ హృదయాన్ని శుద్ధి చేస్తా ఉంది. అది తేడా. వీటిని మీరు లక్ష్య పెట్టండి. మీ జీవితము చాలా సంపన్నవంతంగా ఉంది. కొత్త ఆలోచనలు మీకు దేవుడు ఇస్తాడు. మీ ఈడు పిల్లల కంటే మీ ముఖములు కలగాను సౌందర్యమాను కనబడతాయి ఖచ్చితంగా. దానికి కారణం దేవుడు మీకు తోడై ఉండటం, మీ మనస్సులు శుద్ధి చేయబడటం జీవజలముతో. ఇది మీరు ఇలాంటి సంగతులను మీరు వంట పట్టించుకుంటే దానియేలులాగా ఈ పిల్లలు చేసినట్లు దేని మీద దృష్టి ఉండాలి? ఏది విలువైనది? రాజు భుజించే భోజనం. నేను మళ్ళీ చెప్తున్నా, వాడు బానిస పిల్లలు. వాడు అసలు ఒక్కరోజు కూడా అలాంటి బల దగ్గరికి చేరడం అసాధ్యం. నేను సొలొమోను యొక్క భోజన బల గురించి మీకు చెప్పాను ఏమండి. కానీ నెబుకద్నెజరు చాలా చక్రవర్తి, ఇతని భోజన బల దగ్గరికి అసలు సమీపించడం కూడా వాళ్ళకి కష్టం. కానీ రాజుగారే స్వయంగా వాళ్ళకి ఆ భోజనం 3 సంవత్సరాలు పెట్టమని చెప్పాడు. అలాంటి అవకాశాన్ని వాళ్ళు ఎలా త్రోసివేశారో చూడండి. మీరు కూడా ఇది తెలుసుకోవాలి. వ్యర్థమైన వాటిని త్రోసివేయడానికి ఒక్క క్షణం కూడా మీరు ఆలోచించకూడదు. స్నేహితులు ఆఫర్ చేస్తారు కదా, మనం చెడ్డ వాటిని ఆస్వాదిద్దాం రమ్మని, సినిమాకి వెళదాం అన్నప్పుడు మీరు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా నేను క్రైస్తవుడిని, నేను అలా చేయలేను అని మీరు తిరస్కరించగలిగితే ఏమండి మీకు దేవుడు ఎలాంటి ఉన్నత స్థితిని ఇస్తాడు. ఈ పిల్లల్ని ఎలాగా ఏ స్థాయికి తీసుకెళ్ళాడో మీరు దానియేలు గ్రంథంలో ఈ దినాల్లో చదివారు కదా. దానియేలు దేశపు ప్రధానులలో ఒకడుగా దేవుడు అతన్ని హెచ్చించాడు. చెడ్డ వాటిని లేక పనికిరాని చెత్తని త్రోసివేయడంలో మీరు చాలా చురుకుగా ఉండాలి. ఇతరులను మనము ఏదో తిండి వస్త్రాలతో మెప్పించలేమని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఈ సినిమా యాక్టర్లు వీళ్ళంతా ఉన్నారు కదా, అలాగే ఇతరులు కూడా చాలా మంది ఈ సినిమా యాక్టర్ల మీదే దృష్టి పెడతారు తప్ప వ్యాపార రంగంలో, విద్యా రంగంలో, రకరకాలైన ఇతర రంగాల్లో చాలా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య సంజయ్ అనే ఒక అతని గురించి మన ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. కేరళలో ఈ కంప్యూటర్ వ్యవస్థలో చాలా మంచి అప్లికేషన్స్ అవన్నీ డెవలప్ చేసి ఆ రాష్ట్రంలో మరి మంచి విధానాన్ని తీసుకొచ్చిన ఒక కుర్రాడు, చాలా చిన్న వయసు. ఏమండి అలాంటి కుర్రాడు గురించి ఎవరు నేర్చుకోవటంలా, ఎవరు తెలుసుకోవటంలా అసలు వాడి గురించి. కానీ ఒక చిరంజీవి గురించి అడగండి, అన్నీ తెలుస్తాయి. లేకపోతే ఏదైనా ఎవరైనా ఒక ఇప్పుడు వచ్చే కొత్తగా వచ్చే హీరోల గురించి అడగండి, అన్నీ చెప్తున్నారు. ఏంటి మీకు ప్రయోజనం? దానివల్ల ఏమంతా మీకు ఉపయోగకరం? మన దేశపు సిబిఐకి అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మన కేంద్రానికి ఒక నిఘా వ్యవస్థ అన్నమాట. వాళ్ళకి సైబర్ నేరాల గురించి నేర్పడానికి ఒక చిన్న కుర్రోడు 19 ఏళ్ల కుర్రోడిని వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు. సైబర్ నేరాలు అంటే కంప్యూటర్, మనకు ఒక కంప్యూటర్ ఉండి మన కంప్యూటర్లోకి ఇంకొకడు మనకు తెలియకుండా ప్రవేశించడం, మన పాస్వర్డ్లు మనకున్నవన్నీ దొంగిలించేసి మనకు తెలియకుండా మన సమాచారం దొంగిలించడం, అలాంటి వాటిని సైబర్ నేరాలు అంటారు. CYBER సైబర్ క్రైమ్స్ అన్నమాట. ఏమండి ఇలాంటి క్రైమ్స్ ని అసలు మన పెద్ద పెద్ద అధికారులు అసలు పట్టుకోలేకపోతుంటే 19 ఏళ్ల కుర్రోడు ఒకడు
ఏమండి ఆ పనికి అపాయింట్ చేయబడ్డాడు. వాడి పని ఏంటంటే ఇలాంటి ఎవరు చొరబడ్డా వాడిని పట్టుకొని వాళ్ళకి అప్పచెప్పాలి, వాడి అడ్రస్ కనుక్కోవాలి. పిల్లలు ఇలాంటివి మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మీరు కూడా ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఎలా మీకు దొరుకుతాయి అంటే మీ మైండ్ ఫ్రెష్గా ఉండాలి. అనవసరమైన చెత్తతో అది నింపుకొని ఉంటే మీరేమి సాధించలేరు. మీకు ఒక మార్గదర్శకుడు ఒకడు ఉండాలి, ఒక యజమాని మీకు ఒకడు ఉండాలి, ఒక మంచి రాజు ఉండాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా కాడి సులువు అన్నాడు, నా భారం తేలిక అని చెప్పాడు. నా కాడి మీ మీద ఎత్తుకోండి అని ఆయన మనల్ని కోరాడు. కాబట్టి మీరు ఈ వయసులో ప్రభు కాడి మీ మీద ఎత్తుకుంటే మీ జీవితం ఎంతో చక్కగా నడిపించగలుగుతారు. అదెంతో ఫలభరితంగా ఉంటుంది. మీరు ఎన్నడూ విచారపడాల్సిన అవసరం లేకుండా